భరద్వాజ గారు, అఖండ 2 సినిమా ట్రైలర్ లాంచ్ ని నిన్న మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో బాలకృష్ణ డైలాగులు ఎట్లా ఉన్నాయి, ఓవరాల్ గా ట్రైలర్ మీకు నచ్చిందా అంటే ఏం చెప్తారు సార్? ట్రైలర్ చాలా ఎమోషనల్గా ఉంది. అలాగే విజువల్ స్కేల్ బాగుంది. విజువల్ స్కేలింగ్ అంటే ఇన్ ది సెన్స్ సినిమా రేంజ్ ఎలా ఉండబోతోంది, విజువల్గా ఎలా ఉండబోతోంది, కంటెంట్ ఎలా ఉండబోతోంది అనేది. కంటెంట్ స్కేలింగ్ కూడా చాలా హై వోల్టేజ్లోనే ఉన్నట్టుగా మనకు ఆ డైలాగుల నుంచి అర్థమైంది. అలాగే 3Dలో కూడా రిలీజ్ అవుతుంది ఈ సినిమా. 3Dలో రిలీజ్ అయినప్పుడు థియేటర్లో ఆహాకారాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పూనకాలే అంటే బాలకృష్ణ గారు మీ పక్కనే నిలబడి ఆ విన్యాసాలని చూస్తున్నట్టుగా ఉంటుంది. అంటే ఈ సినిమాకి సంబంధించి అఖండ పార్ట్ 1 సినిమా దాదాపుగా అది ఒక కుటుంబానికి, ఒక గ్రామానికి కన్ఫైన్ అయ్యి నడిచేటువంటి కథగా ఉంటుంది. ఆ ఏరియాలో ఒక సమస్య వచ్చినప్పుడు ఈ అఘోరా అనేటువంటి వ్యక్తి వచ్చి దాన్ని రెస్క్యూ చేస్తూ ఇన్ ది సేమ్ టైం ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కొంత ధార్మిక విషయాల మీద గట్టిగా పవర్ఫుల్గా చెప్పడం జరుగుతుంది. పర్టికులర్గా జీర్ణ దేవాలయ ఉద్ధరణ అనేటువంటి కార్యక్రమం మీద ఎక్కువ స్ట్రెస్ కనిపిస్తుంది ఆ సినిమాలో. కానీ ఇది అంతకు మించి ఉన్నటువంటి వ్యవహారం. ఇక్కడ భారతీయ తత్వము అని ఆయన అన్నయ్యేసాడు, కానీ భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. ఇక్కడ కేవలం సనాతన ధర్మమే లేదు. ఆయన క్లెయిమ్ చేసుకున్నట్టు మిగిలిన దేశాల్లో మతాలు ఉంటాయేమో, భారతదేశంలో ధర్మం ఉంటుంది అనే డైలాగ్ ఉంది. ధర్మం అని మీరు అంటున్నారు, కానీ అది కూడా రిలీజియన్నే. మిగిలినవన్నీ మతాలు, మాది ధర్మము అంటే అది కొంచెం మాది డిఫరెంట్ అని చెప్పుకోవడం. ప్రతివారు అదే చేస్తారు, ప్రతి మతము అదే చెప్తుంది. విశ్వమానవ సౌభాతృత్వాన్నే ఏ మతమైనా ప్రతిపాదిస్తుంది. కాబట్టి కొంచెం అది మరీ మతం సెంట్రిక్గా ఉంది సినిమా. అంటే హైందవ మతానికి పూర్తి స్థాయి హిందుత్వానికి అనుకూలంగా, పర్టికులర్గా ప్రస్తుతం ప్రపంచాన్ని టెర్రరైజ్ చేస్తున్నటువంటి హిందుత్వాన్ని భుజానికి ఎత్తుకొని సినిమా తీసినట్టుగా కనిపిస్తోంది. ఇది వాంటెడ్గా చేసిన పనే, కాన్షియస్గా చేసిన పనే. కాన్షియస్గా చేశారు అని ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు జాతీయ మార్కెట్ని ఆ స్కేల్తో చూశారు. అంటే ఆ మధ్య వచ్చినటువంటి 666, అంతకుముందు అదే టైంలో రిలీజ్ అయ్యి హిట్ అయినటువంటి కార్తికేయ 2, ఈ సినిమాలన్నిటి నుంచి మనం నేర్చుకున్న అనుభవం ఏమిటి అంటే, హిందీ మార్కెట్ నుంచి రెవెన్యూ రాబట్టాలంటే కొంచెం డివోషనల్ కంటెంట్ ఉంటే అక్కడ సినిమా కనెక్ట్ అవుతుంది అనేది ఒక ఫార్ములాగా అందింది వాళ్ళకి. ఈ ఫార్ములాలో డిజైన్ చేసినటువంటి సినిమాయే అఖండ 2. అంటే లోకల్ మార్కెట్కి ఇదే కంటెంట్ని ఎలా చెప్పాలి, ఏ టోన్లో చెప్పాలి అనేది అఖండ 1లో చూపించాడు ఆయన. ఇది ఒక లార్జర్ మార్కెట్కి అప్పీల్ చేసేటప్పుడు ఏ స్కేల్ విజువల్ ఉండాలి, డైలాగ్ ఏ రేంజ్లోకి వెళ్ళాలి అనేది స్కేల్ చేసుకుని ఈ సినిమా తీసినట్టుగా కనిపించింది. విజువల్గా చాలా ఎమోషనల్గా ఉంది, డైలాగుల్లో చాలా ఎమోషనల్ కంటెంట్ ఉంది. అలాగే ఇందులో ఒక కీలకమైన డైలాగ్ ఉంటుంది ఓపెనింగ్లోనే, ఈ దేశంలో కష్టం వస్తే దేవుడా అని అరుస్తారు, వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. వీళ్ళు అలా అరిచే పరిస్థితి లేకుండా చేస్తే, వీళ్ళు పిలవకపోతే ఆయన రాకపోతే వీళ్ళు మన కంట్రోల్లోకి వస్తారు. కాబట్టి దేవుడా అని పిలవటమే తప్పు అన్న పద్ధతిలో వీళ్ళని మోటివేట్ చేయాలన్నట్టుగా ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ వినగానే ఇది కొంచెం కాన్షియస్గా కొంచెం వార్నింగ్ టోన్లో ఉంది అనేది అర్థమవుతుంది ఎవరికైనా కానీ. అలా దాదాపు ప్రతి డైలాగు వార్నింగ్ టోన్లోనే ఉంది. అంటే మేము హిందూ మతం తాలూకా ఏరియాలో ఉన్నారు, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. అంటే ఈ దేశానికి ఇబ్బంది కలిగించడానికి ఎక్స్టర్నల్ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి, ఈ ధర్మాన్ని కూల్చడానికి. ఇంటర్నల్ శక్తులు కూడా కొన్ని వాళ్ళ ప్రేరణతో ఇక్కడ అదే కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈ రెండింటిని కలిపి చితక్కొట్టేటువంటి పాత్రగా బాలకృష్ణ గారి అఘోరా పాత్ర ఉండబోతోంది అనే విషయాన్ని ఈ ట్రైలర్ ద్వారా బలంగా చెప్పాడు ఎవరు, బోయపాటి శ్రీను గారు. సో ఆయన బ్రెయిన్లో కథ ఫిక్స్.
అంటే ఒక అద్భుతమైనటువంటి యాక్షన్ ఎపిసోడ్కి ఒక భక్తి అనేటువంటి ఎలిమెంటు, ఒక భక్తుడు అనేటువంటి ఎలిమెంటు జోడింపు అయితే ఒక డివోషనల్ ఫైట్ పద్ధతిలో అది నడిస్తే దాని తాలూకా వాతావరణం థియేటర్లో ఆడియన్స్ని చాలా ఛార్జ్ చేస్తుంది, ఎమోషనలైజ్ చేస్తుంది. ఆ ఎఫెక్ట్ కావాలి వీళ్ళకి. ఆ ఎఫెక్ట్ కనుక క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా సినిమా పాస్ అయిపోతుంది, పెద్ద హిట్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో తీసినటువంటి సినిమాగా ఆ ట్రైలర్ నుంచి కనిపిస్తోంది ఈ సినిమా అఖండ 2. ఆ మేరకు చాలా బలమైన పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి, పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, రకరకాల యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. 2 క్యారెక్టర్లో బాలకృష్ణ కనిపించబోతున్నాడు ఈ సినిమాలో. ఒకటి మురళీకృష్ణ క్యారెక్టర్, రెండోది అఘోరా క్యారెక్టరు. ఈ 2 క్యారెక్టర్లు వాటి బ్యాక్ స్టోరీసు. అయితే ఈ సినిమాలో కంపారిటివ్గా మురళీకృష్ణ క్యారెక్టర్ తగ్గి అఖండ క్యారెక్టర్ పెరుగుతుంది. నెమ్మదిగా ప్రపంచం అంతా అఖండ వైపు, అఘోరా వైపు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆయన ఏ రేంజ్లో ఈ ప్రపంచాన్ని కాపాడుతాడు అనేది కథ. అందుకని బాలకృష్ణ గారి కెరియర్లో కూడా ఇంపార్టెంట్ సినిమానే ఇది. ఆయన కెరియర్లో ఒక పెద్ద హిట్ కోసం వెయిట్ చేస్తున్న అంటే వరుస సక్సెస్లు ఇస్తున్నాడు ఆయన. దానిలో హ్యాట్రిక్ అయిపోయింది. సెకండ్ హ్యాట్రిక్లో రెండో సినిమా ఇది. రెండోది బోయపాటి శ్రీనుతో ఆల్రెడీ ఒక హ్యాట్రిక్ కొట్టేశాడు ఆయన. రెండో హ్యాట్రిక్కి ఇది శుభారంభంగా చూస్తున్నారు. అందుకని ఈ సినిమా మీద చాలామంది దృష్టి ఉంది, ఎలా ఉండబోతోంది అని. విజువల్గా వాళ్ళు ఈ కంటెంట్ ద్వారా సినిమా ఏ స్కేల్లో ఉండబోతోంది అనేది ప్రపంచం ముందు పెట్టేశారు. సో బాగానే ఉంది, అది ఎమోషనల్గా ఉంది. దానిలో డెలివరీ చేసినటువంటి కంటెంట్ మీద 100 విమర్శలు ఉన్నప్పటికీ విజువల్గా సినిమా ఎమోషనల్గా ఉన్నది అనేది వాస్తవం. అది ఆడియన్స్ మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, ఆడియన్స్ నుంచి ఏ రేంజ్లో రెవెన్యూ రాబడుతుంది అనేది చూడాలి. కొంచెం టైం పట్టేటువంటి వ్యవహారం కాబట్టి ఇదే ధోరణిలో ఇలాగే కొనసాగుతుంది. అంటే ఆ సినిమా ట్రైలర్, ఆ విజువల్ చూసిన తర్వాత నాకైతే మొత్తానికి హిందూ ధార్మిక శక్తిగానే, సనాతన ధర్మ పరిరక్షకుడిగా కనిపిస్తున్నాడు ఆయన. అవునవును. ఇప్పుడు దానిలో ఇంకొక డైలాగ్ ఉంది, మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్స్ అన్నాడు. అవును. ఇవన్నీ వాడింది దానికోసమే, హిందుత్వ ఓటు బ్యాంకును కొల్లగొట్టి ఇటువైపుకు డైవర్ట్ చేసుకోవడం కోసమే, వాళ్ళందరినీ రెచ్చగొట్టి తన సినిమా వైపు నడిపించడమే. అలా ఆ తేనె తుట్ట మీద రాళ్ళు వేసే ప్రయత్నం చేశాడు. ఆ ఈగలన్నీ వచ్చేసి మన మీదే వాళ్తాయి, హ్యాపీగా మనం తేనెని జుర్రుకోవచ్చు అన్నట్టుగా ఆయన వ్యూహం కనిపిస్తోంది బోయపాటిది. సర్జికల్ స్ట్రైక్ అన్న వర్డ్ కూడా కొంచెం ఆలోచింపదగ్గ విషయమే అనుకోవచ్చా? అందుకే వాడాడు ఆయన కాన్షియస్గా హిందుత్వాకి కనెక్ట్ అవ్వాలంటే సర్జికల్ స్ట్రైక్ అదేలే అనే పదం ఉంటే చాలు, వెళ్ళిపోతుంది. అందుకని అలా డిజైన్డ్గా జరిగిన మాటలే అవన్నీ. వాళ్ళు ఏవి అన్ప్లాన్డ్గా లేరు, ప్లాన్డ్గానే ఉన్నారు. అంటే బాలకృష్ణని ఆ మహర్షిలాగా చూపించడం వెనక ఏమైనా ఉద్దేశం ఉందంటారా? మహర్షి కాదండి, ఆయన అఘోరాగా చూపించటం అంటే ఆయన ఒక ధార్మిక సైనికుడిగా చూపించాలనుకున్నాడు. అప్పుడే త్రిశూలం తిప్పడము, తలలు తెగటము, ఈ విన్యాసాలన్నీ మీకు తెర మీద కనిపించేది. అంటే ఒక భక్తుడి క్యారెక్టర్ అలా డిజైన్ చేయడం ద్వారా అన్ని సెక్షన్స్ని థియేటర్కి రప్పించడం అనేది ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ వర్కౌట్ అయిపోతే ఇవన్నీ తీసినందుకు వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. అందుకని అది వర్కౌట్ ఎలా జరగాలి అనే దాని మీద ఇప్పుడు కసరత్తు జరుగుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.